వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారములు. ఈరోజు మనం శనివారం. ముఖ్యంగా మనం చెప్పేది అంటే గతంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఈ ప్రభుత్వం ఎలా పనిచేయబోతుంది దాని మీద అనాలిసిస్ చేస్తున్నాం. ముఖ్యంగా కాళేశ్వరం గురించి ఒక మహానుభావుడు, అదేవిధంగా నీటిపారుదల నిపుణుడు ఈ ప్రకాష్ గారు చెప్పిన అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాం. రేవంత్ రెడ్డిని ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల భూమిలో నుంచి నీళ్లు తేవడం, ఈ యొక్క మల్లన్న సాగర్, కొండపోచమ్మ తెచ్చినటువంటిది ఎప్పుడైనా చూశాడా అని. దాంతోపాటు రకరకాలైనటువంటి అసభ్య పదజాలం మాట్లాడాడు ప్రకాష్ రావు గారు ఒక సర్పంచ్గా, ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఆయనంతగా ఆయన మేధావి అనుకుంటాడు, అంతే తప్ప ఆయన మేధావి కాదు. కేసీఆర్కు తొత్తు, అంతే తప్ప ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్ళు డిజైన్ చేయడం కానీ, పని చేయడం కానీ, ఒక మేధావికి మేము క్వశ్చన్ వేస్తున్నాం. డైరెక్ట్గా రైతులకు నీళ్ళు ఇచ్చారా అనేది క్వశ్చన్ 1. చిన్న కాలువలు, పిల్ల కాలువలు తొయ్యారా మీరు? కేవలం మీరు చెప్పేది ఏంది, చెరువులకు ఇచ్చాం, డ్యాముల్లో పెట్టాం, భూగర్భ జలాలు పెరుగుతాయంటారు. మీరు లోన్ తీసుకునేటప్పుడు కార్పొరేషన్కి ఏం చెప్పారు? మేము నీళ్ళు అమ్ముతాం, ఇండస్ట్రీలకు అమ్ముతాం, అదేవిధంగా రైతుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేస్తాం, ఆ డబ్బులతో కడతాం. ఇప్పుడు ఇది కట్టడం లేదు కదా కార్పొరేషన్. ఇక్కడ మీరు ప్రభుత్వం అధీనంలోంచి దిగిపోయారు. ఇప్పుడు కట్టవలసింది గ్యారంటీ ఉన్న వాళ్ళు కట్టకూడదు. నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వము గ్యారంటీ ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కట్టాలి? డిఫాల్ట్ అయినటువంటి ఈ కార్పొరేషన్ సిఈ కట్టలేనప్పుడు, డిఫాల్ట్ అయిపోతే వాళ్ళు కోర్టుకు పోయి రాబట్టుకోవాలి. అప్పుడు ఇది జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వేరే విధంగా ఇరికిచ్చాడు కేసీఆర్. ఇదంతా మాటల మాంత్రికులతోటి హరీష్ రావు, కేటీఆర్ నిబంధనలు ప్రభుత్వం కట్టాలా వద్దా అంటే విచక్షణాధికారంతో పరుగు పోతుంది కాబట్టి గ్యారెంటీగా ఉన్న వాళ్ళు కడుతున్నారు. అలా కాకుండా ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం వల్ల ఏదో అద్భుతాలు జరిగినాయి, ప్రపంచంలో నెంబర్ 1 అయింది అని చెప్తున్నారో, ఇది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టులనే కాకుండా ఎన్నో రకాలైనటువంటి పనిచేసినటువంటి ఈ ప్రభుత్వం ఎవరి మాట వినకుండా చేసింది. దానంతకు అనుభవించవలసిన బాధ్యత అప్పటి ప్రభుత్వం ఉంది. కానీ అయినప్పటికీ ఇప్పటి ప్రభుత్వం మీద దుమ్ము పోస్తున్నారు. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే, పిల్ల కాలువలు తెగి డైరెక్ట్గా కాళేశ్వరం నీళ్ళు 1 ఎకరాకైనా ఇచ్చారా అన్నది క్వశ్చన్ ప్రజలు అడుగుతున్నది. మీరు ఇవ్వరు. ఎందుకంటే డ్యామ్ కట్టాం, ఆ నీళ్ళు తెచ్చాం, భూగర్భ జలాలు పెరిగాయి అని చెప్తారు. ఎందుకంటే దాంట్లో 1,00,000 కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఏదో చెప్తున్నారు. ఇక్కడ బాహుబలి మోటార్లు, కరెంటు బిల్లులు, ఈ కాస్ట్ రేషియోలో ఇన్కమ్ అండ్ వైబిలిటీ చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. ప్రభుత్వం ఎప్పుడు కూడా తన డబ్బులు కాదు, ప్రజల డబ్బులను ఖర్చు పెట్టేటప్పుడు ఈ ఖర్చు ₹1 ఖర్చు పెడితే ఎంత ఆదాయం వస్తుందని కూడా ఎస్టిమేట్ వేయాలి. మీరు ₹1 ఖర్చు పెట్టి 20 పైసలు లాభం తీస్తాం ప్రజలకంటే అది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పేటువంటి మోసపూరితమైన, కుట్రపూరితమైన మాటలతోటి మభ్యపెడుతూ, కమిషన్లు ఎందుకు వేశారంటారు, ధర్నా పెడతారు. ఎన్ని కోట్లు అంటే ఈ యొక్క ఎస్బీఐ బాండ్ల ద్వారా అన్ని డబ్బులు సేకరించుకొని రకరకాలైనటువంటి ప్రజల డబ్బులనే ఈరోజు మీరు ఖర్చు పెడుతున్నారు. అంతే తప్ప మీరు కష్టపడిన డబ్బులు కాదు అనే అంశం చెప్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ అనేటువంటిది ఏదో ఊహించుకొని దేశానికి నేత కావాలని, ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎక్కువగా పనిచేసి, ఎక్కువగా ఏదైతే త్వరగా
పెద్ద పెద్ద టెండర్లు పెట్టి ఏ విధంగా వస్తుందో అది చూశారు తప్ప రీపేమెంట్ అనేది చూడలేదు. రీపేమెంట్కు కమర్షియల్ బ్యాంకులోకి వెళ్ళి ఇష్టం వచ్చినటువంటి పర్సంటేజ్ 10 నుంచి 12% తెచ్చుకున్నారు. అది నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారు దాని మీద కేంద్రం ఆర్థిక శాఖ మంత్రిని మాకు లోన్లలో ఇంట్రెస్ట్ తగ్గిమని చెప్పి అడగడం, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నెల నెల కట్టవలసినటువంటిది డెఫిసిట్ ఫర్ మంత్ దాదాపుగా 2500 ఉంది. ఇది ఎలా పూడ్చుకోవాలో అర్థం కానటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఓపెన్గా ప్రజలకు చెప్తోంది. ఇదేమో కేసీఆర్ ఒక సైడ్ నుంచో 1 తులం బంగారు ఏంది, తర్వాత స్కూటీ ఏంది, తర్వాత అదేని ఇదేని చెప్తున్నాడు. ఓన్లీ మీరు ఇచ్చింది బస్సులో ఫ్రీ ప్రయాణం తప్ప మిగతాది ఏ చేయలేదు. 420 పనులు చేస్తున్నారు, 420 హామీలు ఏంది, 6 గ్యారెంటీలు ఏంది అని చెప్పి ప్రతిరోజు విమర్శ చేస్తూ ఉన్నారు. విమర్శలకు భయపడేటువంటిది కాదు కాంగ్రెస్. అదేవిధంగా ఎంత విమర్శ చేస్తే అంత సమ్మేళనంతో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు విమర్శలకు భయపడలేదు. సభ్యత లేకుండా మాట్లాడడం, నా బొచ్చు పీకుతారా మా కేసీఆర్ది అనడం ఇది కరెక్ట్ కాదు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్లో ఉన్నారు. మీరు ఆ మాట అనడం కరెక్ట్ కాదు. అదే మీ నాన్నగారిని అంటే మీరు జైలు లేపించారు. కానీ రేవంత్ రెడ్డి గారు సమ్మేళనం చేసి మిమ్మల్ని ఖచ్చితంగా జైల్లో వేస్తారు. జైల్లో వేయడం కాదు ముఖ్యం, ప్రజలందరూ అనుకున్నది ఏంటంటే వాళ్ళ అవినీతి సొమ్ముతో సంపాదించుకున్న ఆశను రికవర్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరైతే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావు, కవిత వీళ్ళందరిది ఒక డ్రామా. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఒక రాజకీయ పార్టీ అని చెప్పడానికి లేదు. కంపెనీలో డైరెక్టర్ల వాళ్ళే, డబ్బులు తీసుకునేది వాళ్ళే, పెట్టుబడి మాత్రం ప్రజలు పెడతారు. విరాళాలు సేకరించి ఇది ఏదో చేయాలని చేశారు. వాళ్ళకు గతంలో వర్కౌట్ అయింది, మొన్న ఎలక్షన్లో వర్కౌట్ కాలేదు. దానికి జరిగినటువంటి పరిణామాలను చూస్తే అన్నీ అనుకున్నట్టు జరగవు. చేసిన తప్పులు కూడా జనవరి మాసం ఈ యొక్క జూన్ అనేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడుగానే ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఊసలు లెక్క పెట్టే టైం వచ్చిందేమని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభాకర్ రావును పిలిపించారు. ఇండియాకు దమ్మున్న ధైర్యం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తున్నాడు. ప్రభాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు వాళ్ళ డైరెక్షన్లో నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అని డైలాగులు చెప్తున్నారు. అవన్నీ కూడా నడవదు. పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. అరెస్ట్ చేయడం వాస్తవం. శ్రవణ్ రావుని ఏ విధంగా చేశారో సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కస్టడీ తీసుకుంటేనే నిజాలు బయటపడతాయి అనేటువంటిది నేను చెప్పబోయేది. ప్రభాకర్ రావు అన్ని నెలలు అమెరికాలో దాక్కున్నప్పుడు పిలిచినప్పుడు రాకుండా ఏదైతే ధ్వంసం చేసిన దాని మీద అడిగితే సరైన సమాధానాలు చెప్పడం లేదు. ఆయనే రివర్స్లో క్వశ్చన్ వేస్తున్నారు. మేము ఇచ్చినట్టు జీవోలు ఉంటే చూపెట్టమని. ఇదంతా కూడా గేమ్ ప్లాన్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ నూకలు చెల్లినాయి కాబట్టి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ నడవదు. అదేవిధంగా హరీష్ రావుది కూడా నడవదు. మరి కేటీఆర్ గారికి నిన్న ఒక బుక్ అయింది. ప్రతిష్టకు సంబంధించిన మాటలు మాట్లాడిన దానివల్ల ఎఫ్ఐఆర్ బల్మూరు వెంకట గారు ఎమ్మెల్సీ గారు ఎఫ్ఐఆర్ చేయించారు. దీంట్లో కూడా ఎదుర్కొన తప్పదు. ఇక్కడ కేసులను ఎదుర్కొనడానికే వాళ్ళకు సమయం సరిపోదు. ఇది ఒక రకమైనటువంటి అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి రాక్షసుడిలో ఆనందం పొందుతున్నాడని చెప్తున్నాడు. ఆనందం పొంది నీవు మీ నాన్నగారు తప్ప వేరేవారు కాదు. ఒక డ్రోన్ ఎగరేస్తే ఎన్ని రోజులు జైలు పంపించో గుర్తు చేసుకోండి. అదేవిధంగా బిడ్డ పెళ్ళప్పుడు బయటికి రాకుండా చేసిన ఘనత మీ ఇద్దరికి తండ్రి కొడుకులకు ఉంటుంది. మీరు చేసినటువంటి ఊరికనే పోవు. అదేవిధంగా జూన్ నెలలో మీరిద్దరు కూడా
కారాగార వాసానికి పోయే అవకాశం ఉందని చాలామంది నిర్జనులు, ప్రజలు, ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా ఇది వాస్తవమే అని నాకు కూడా డౌట్గా ఉంది. కాబట్టి ప్రజల యొక్క డబ్బులను మింగి విమానాలు, కార్లు, బస్సులను కొనుక్కున్నటువంటి వాళ్ళను బుద్ధి చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని ఉక్కానిస్తూ, ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం చెలరేగిపోయి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి కోరుకుంటూ, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. రివర్స్లో అడిగేటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళ తరపున మాట్లాడేటువంటి పోలీసు వారి మీద ఉందని వ్యాఖ్యానిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.